హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పెప్పర్ గార్లిక్ చికెన్ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు ఏమాత్రం కారం అయితే వేయలేదు. ఓన్లీ పచ్చిమిర్చి, పెప్పరు, గార్లిక్ ఇవే వేసి చేసాము. కారం అయితే టచ్ కూడా చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. 1 కేజీ చికెన్ అయితే తీసుకోవాలి. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎవరు స్పైసీకి తగ్గట్టు వాళ్ళైతే పచ్చిమిర్చిని వేసుకోవాలండి. కారం ప్లేస్లో మేమైతే మిర్చి వాడాము. చూసారు కదా, వెల్లుల్లిని అయితే చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, మిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత బాగా వేడైన తర్వాత కరివేపాకు, గార్లిక్, ఆనియన్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి చూస్తాను. ఈలోపు మిర్చి, వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి ఈ పెప్పర్ గార్లిక్ చికెన్ అనేది. కొంచెం ఆ వెల్లుల్లి పొట్టు తీసి కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంటుంది. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి. చికెన్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. చికెన్ అనేది ఎప్పుడు ఒకలాగే చేస్తే తినాలనిపించదు కదా. అందుకే ఒక్కసారి ఒకలా, నెక్స్ట్ టైం ఇంకొకలా అలా చేసుకుంటే మనకి చికెన్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది, మంచిగా తినవచ్చు. చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసి, అప్పుడే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంతమంది వండితే స్మెల్ వస్తుంది కదా, అట్లా స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. పసుపు కూడా వేసుకొని ఇక్కడే ఫ్రై చేసుకున్నాము. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ కూడా వేసేసుకోవాలండి. మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకొని కుక్ అవ్వనివ్వాలండి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే యాడ్ చేస్తున్నాము. చికెన్ అయితే మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం ఇట్లా చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వాళ్ళకి పెద్దగా ఒక 2 ముక్కలు ఇస్తే వాళ్ళకి చాలు మమ్మీ అన్నట్టు తినేస్తూ ఉంటారు. మేమైతే చికెన్ ఎక్కువ లెంతీ ప్రాసెస్లో అయితే ఏం చేయమండి, చాలా ఈజీగా చేస్తాం. మన ఛానల్లో ఇంకా 2-3 టైప్స్ అయితే ఉన్నాయి చికెన్కి సంబంధించి, చూడండి. చూస్తున్నారు కదా, ఇంకా చికెన్ అయితే మనం మొత్తం వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే చికెన్ వేసుకోగానే ముక్కకి మంచిగా ఉప్పు అనేది పడుతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ ఇది నైట్ టైం తీసిన వీడియోనండి. కొంచెం మీకు ఫోన్ లైట్ అట్లా పడతా ఉంది చీకటిగా, ఏమనుకోకండి. ఇక్కడైతే మనకి చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది కదా. ఇంకా ఈ టైంలో అయితే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్ అండి, ఇదే అసలు మనకి మెయిన్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ ఘాటుగా లేకుండా, మరీ టేస్ట్ లేకుండా అట్లా కాకుండా సూపర్ ఎమ్మీ ఉంది. ఇంకా తర్వాత వాటర్ కూడా వేసేసి అవన్నీ ముక్కకి పట్టేలా ఉడికించుకోవాలి బాగా. ఇంకా కొంచెం వచ్చేసి కొత్తిమీర, పుదీనా మెయిన్ అండి. ఏ కర్రీస్ చేసినా చికెన్కి, నాన్ వెజ్కి సంబంధించి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంక ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంకా మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో లెమన్ వేసుకుంటే ఇంకా మన చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే. పెప్పర్ గార్లిక్ చికెన్ అండి, సూపర్ టేస్ట్ ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. ఒకసారి ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్ కదా. ఓకే, బాయ్ అండి, బాయ్.